అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తప్పలేదు. పార్లమెంటు ఎలక్షన్ల టైంకి పుంజుకోవాలి. గత ట్రెండ్ను ఈసారి కంటిన్యూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి? దీనిపై కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మార్చిలో పార్లమెంటు ఎన్నికలొస్తాయని భావిస్తున్న కమలనాథులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషణ చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా వ్యవహరించనున్నారు. నేడు ఆయన రాష్ట్రానికి రానున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వికసిత్ భారత్ నినాదంతో బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరికొద్ది సేపట్లో రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్య అతిథిగా అమిత్ షా రాబోతున్నారు. ప్రస్తుతం మనతో చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది? ఇది వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. ఏ అంశాలంటే అదే ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్, బహుశా మొన్న అయిన ఎలక్షన్స్ కూడా రివ్యూ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాం. దానికంటే ఎక్కువ మాకు తెలియదు. మీటింగ్ అయినాక పోయి వచ్చినాక చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో నోటిఫికేషన్ చివరి రోజు వరకు అభ్యర్థులు ప్రకటించలేదు. చాలా మైనస్ అది పార్టీకి అనేది కూడా వినిపిస్తుంది. ఈసారి అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? మళ్ళీ వ్యతిరేకతలు ఏమైనా వస్తాయా? అదే ఎంతోమంది కార్యకర్తలు నాయకులు కూడా అంటున్నారు మళ్ళీ ఆ తప్పు మనం చేయవద్దని. ఆ తప్పు చేయకుండా బహుశా ఇంకో 4-5 సీట్లు గెలుస్తుండేమో. వాస్తవంగా అది నిజంగానే అది ఒక పొరపాటు జరిగింది. ఈసారి జరగదని నేను అనుకుంటున్నాను. మరొకసారి కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే అంశం తెర మీదకి వస్తుంది. ఏం చెప్తారు? మరోసారి కాదు, అది రోజు వస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు 1000 సార్లు 3 ఏళ్ళ సంది వస్తున్నది. ఇప్పటి అది కొత్త ఏం కాదు. వస్తే నాకేంది, వాళ్ళనే అడుగుతుంది. పబ్లిక్ జమాతేకి నిధులు కేటాయించడాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? కాంట్రవర్సీ మేము చేస్తలేము. తప్పులు 3 ఉన్నాయి. ఒక తప్పు కాదు, 3 తప్పులు. ఒక సంస్థకు ఇచ్చినప్పుడు ఆ సంస్థ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఈ సంస్థ ముస్లిం సంస్థ తబ్లీగే జమాత్. కానీ ఆ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఎంతోమంది దాన్ని నమ్మరు, దానికి వ్యతిరేకము. ఇది సౌదీ అరేబియాలోనే బ్యాన్, ఇరాన్లో బ్యాన్. సౌదీ అరేబియా అంటే అక్కడ మక్కా మసీద్ ఉంటాయి. ఎట్లయితే ఇక్కడ తిరుపతి దేవస్థానం హిందువులకు ఎట్లనో, అట్లా క్రిస్టియన్లకు రోమ్ అనేది ఎట్లనో, ఇది మక్కా మసీద్ ఇంకా మదీనా అక్కడ ఉంటాయి. అటువంటి దేశాన్నే దీన్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ఆటంకవాదులతోటి, టెర్రరిస్ట్ తోటి సంబంధాలు ఉన్నాయని. ఇంకోటి వీళ్ళు మూఢనమ్మకాలు ప్రచారం చేస్తారని. వాళ్ళ పుస్తకం వేరే, మా పుస్తకం వేరే అని అస్సలైన ముస్లిమ్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ మీరు దీనికి పర్మిషన్, వీరి బ్యాక్గ్రౌండ్ చూడకుండా మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. చూసినరా చూడలేదా అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే, సరే అది ఒక ముస్లిం ఆర్గనైజేషన్, వాళ్ళకి ఇస్తే మంచిదే. కానీ వాళ్ళకు 12% ఉన్న ముస్లిమ్స్కి ఇస్తే మేము 80% కంటే ఎక్కువ ఉన్న హిందువులకు దానికంటే 5-10 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి. అంటే వాళ్ళకి 2.5 కోట్లు ఇస్తే మేము పరిగిల జాతర పెట్టుకుంటే మాకు 15 కోట్లు ఇస్తారా? ఇయ్యరు. ఇస్తే తప్పేం లేదు. క్రిస్టియన్లకి ఇవ్వండి, హిందువులకి ఇవ్వండి, ముస్లింలకి ఇవ్వండి. కానీ ఓన్లీ ముస్లిమ్స్కి ఇస్తే అది తప్పు. అండ్ వాళ్ళకి అంతమందికి అంత పైసలు ఇస్తే మాకు ఎక్కువ మందికి ఎక్కువ పైసలు ఇవ్వాలి, అది ఇంకో తప్పు. కానీ అన్నిట్లో పెద్దది ఏంటంటే, కోవిడ్ వస్తుంది, మీకు యాదికుందో లేదో, 2021లో 21లో అప్పుడే కోవిడ్ బాగా పెరుగుతుంది. అప్పుడే మీకు యాదికుందో లేదో, ప్రధానమంత్రి మోడీ అవేర్నెస్ వస్తున్నందుకు, అందరికీ తెలుస్తున్నందుకు భాషలు టక్ 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 కొట్టమన్నారు. మళ్ళీ టీవీలలో ఇంత ప్రచారం చేస్తుండ్రు, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మీరు హిందువులు అయితే షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, నమస్తే పెట్టండి. మేము ముస్లిం మిత్రులకు చెప్పినారు, మీరు షేక్ హ్యాండ్ ఇవ్వకండి, ఆదాబర్సే అని పెట్టమని.
అట్లా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఇదే ఇస్తామా ఢిల్లీలో పెట్టి అదేంది మాకు కోవిడ్ రాదు అని ఒకరి మూతిలో ఒకరు దగ్గు రాకున్నా దగ్గిండ్రు, ఒకరి మూతిలో ఒకరు తుమ్మిండ్రు. దానివల్ల చాలా పెరిగింది కోవిడ్ ఇండియాలో. ఎంత కంట్రోల్ మన ప్రధానమంత్రి చేయదలుచుకుంటే డబుల్ పెరిగింది. వాళ్ళకు ఓ పేరు ఇచ్చిండ్రు సూపర్ స్ప్రెడర్స్. సూపర్ స్ప్రెడర్స్ అంటే ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చింది అనుకో, ఈ ముగ్గురికి అంటిస్తా నేను. సూపర్ స్ప్రెడర్ అంటే నాకు కోవిడ్ వస్తే ఓ 10,000 మందికి అంటిస్తా. వాళ్ళు ఎక్కడ వాళ్ళక్క ఢిల్లీ నుంచి తమిళనాడు పోతే తమిళనాడు దేశం కంటే 4 ఇంతలు ఎక్కువ పెరిగింది వీళ్ళ వల్లనే. అది తెలిసిపోయింది, సైంటిఫిక్ అనాలిసిస్ చేసిండ్రు. వీళ్ళు మలేషియా నుంచి వచ్చిండ్రు, ఇక్కడ స్ప్రెడ్ చేసిండ్రు, కోవిడ్ రాదని వాళ్ళే స్ప్రెడ్ చేసిండ్రు. కరీంనగర్కి ఒక్కొక్కటి అక్కడ వేలాది మందికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా అమెరికన్ వర్షన్ మ్యూటేజ్ JN1 వస్తున్నది కోవిడ్. పోయిన ప్రభుత్వం దాపెట్టి అంటే ఇప్పటివరకు 15,000 మందికి వచ్చింది. ఎందుకంటే దాని మార్టాలిటీ రేట్ 1:1000 మార్టాలిటీ రేట్. 1:1000 మార్టాలిటీ రేట్ అంటే 1000 మందికి వస్తే ఈ JN1 అమెరికాన్ వస్తే ఒకరు చచ్చిపోతారు. అంటే 15 మంది చచ్చిపోయినంటే 15,000 మందికి వచ్చింది కదా కనీసం. అది రికార్డెడ్. అన్రికార్డెడ్ ఇంకో 15 ఉండొచ్చు. అయితే ఇటువంటి సమయంలో ఎట్లు ఇస్తారు వాళ్ళు? ఒకరికి సూపర్ స్ప్రెడర్స్కు ఎట్లు ఇస్తారు? గది ఇది కాంట్రవర్సీ కాదు, ఇది 2-3 పాయింట్స్, ఇది వ్యాలిడ్ పాయింట్స్. నువ్వు ఎవరినండి ఏ డాక్టర్ని అడుగు, ఈ వ్యాలిడ్ పాయింట్స్. ఇప్పుడు కోవిడ్ స్ప్రెడ్ చేయడంలో కూడా JN1 కొత్త వేరియంట్లో కూడా వాళ్ళు ఏమైనా పాత్ర స్ప్రెడ్ చేయడానికి పాత్ర వాళ్ళు మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఏంది మాకు కోవిడ్ రాదు, ఇది రాదు, అది రాదు అని మూఢనమ్మకాలు. సైన్స్కు వ్యతిరేకంగా, డాక్టర్లకు వ్యతిరేకంగా, పబ్లిక్ హెల్త్కు వ్యతిరేకంగా, మన ప్రభుత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే ప్రవర్తిస్తే అవును వాళ్ళే కాదు ఎవరు చేసినా చేస్తుంది, కానీ వాళ్ళైతే చేసిండు కదా. సో ఫైనల్గా ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం ఒకటి విడుదల చేస్తున్నారు, అట్లనే ఇటు శ్వేతపత్రం కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఈ రెండు ఎట్లా చూస్తారు సార్ మీరు? అది చిన్నపిల్లల ఆట తిరుగుంది. ఆయన పవర్ పాయింట్ ఏదో ఇచ్చిండు, అప్పుడు వాళ్ళు పవర్ పాయింట్ ఇచ్చి ఎక్కిరిచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం ఆయన ఎక్కిరిస్తున్నా నవ్వుతున్నది. వాళ్ళ పార్టీని కాపాడుకుంటానికి ఏదో చేస్తుంది, కానీ ఎవరు కూడా నమ్ముతలేదు. ఖజానా ఖాళీ చేసిండు, పైసలు మింగిండు, అప్పులు తీసుకొని అప్పులు కూడా మింగిండు. అయితే ఎవరు నమ్ముతలేదు. వాస్తవం అయితే ఖజానా ఖాళీ చేసిండు. జీడిపి అంటే జీడిపి ఏం పెరిగింది? ఏం పెరగలేదు. జీడిపి అంటే ఇప్పుడు కాళేశ్వరం, పనికిరాని కాళేశ్వరంలో కూడా జీడిపియే. లేకుంటే ఆ గ్లోబరీనా సాఫ్ట్వేర్కి పైసలు ఇచ్చింది, అది కూడా జీడిపిలే వస్తుంది. లేకుంటే ధరణి సాఫ్ట్వేర్కి ఇచ్చిండ్రు, అది కూడా జీడిపిలే. దండుగానే జీడిపిలా లెక్కలు చూపెడతారు, కానీ అవన్నీ దండుగా. అది యాసెట్ బిల్డింగ్ కాదు, అది లయబిలిటీ బిల్డింగ్ అంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు ఉంటారని భావిస్తున్నారా సార్? డబుల్ అవుతారు. మొన్న ఎలక్షన్స్లో మేము అన్నిట్లో ఎక్కువ గెలిచినాము, 7% నుంచి 14%. వచ్చే ఎలక్షన్స్లో 30% అవుతుందని మేము నమ్మకం. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపుకు నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, అట్లనే పార్లమెంట్ ఎన్నికల తీరు వేరు ఉంటుంది. కాబట్టి ఈసారి డబల్ డిజిట్తో మేము పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలుచుకోబోతున్నామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అట్లనే ఏదైతే తబ్లిక్ జమితేకి నిధులు కేటాయించని కూడా కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ శ్వేతపత్రం పైన కూడా కొన్ని కామెంట్ చేసినారు. మొత్తం రాష్ట్ర సంపదను దోచుకున్నారు, ఇప్పుడు శ్వేతపత్రం రూపంలో అది బయట పెడుతున్నటువంటి పరిస్థితి, అది చిన్నపిల్లల ఆటలా కనిపిస్తుందని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.